డే 1 ట్రిప్ స్టార్ట్ చేసేసాం. కానీ నిన్న మేము అట్రాక్షన్ టికెట్స్ తీసుకోలేదు. అవి రెడ్ జెట్ ట్రావెల్‌లో యాడ్ చేసుకున్నామని చెప్పా కదా! ఆఫర్ ఉంటే. మేము ఫెర్రీ ట్రావెల్‌లో యాడ్ చేసుకున్న 2 అట్రాక్షన్ టికెట్స్ రెడ్ జెట్ ఆఫీస్‌లో తీసుకోవాలంట. మేము చూసుకోకుండా హోటల్‌కి వెళ్ళిపోయాం. సో, అందుకే మార్నింగే స్టార్ట్ అయ్యి కౌస్‌లో ఉన్న రెడ్ జెట్ ఆఫీస్‌కి వెళ్ళి టికెట్స్‌ని అయితే కలెక్ట్ చేసుకొని మోడల్ విలేజ్ అనే టూరిస్ట్ ప్లేస్‌కి స్టార్ట్ అయిపోయాం. ఇలాంటి బస్సెసే లోకల్‌లో తిరుగుతూ ఉంటాయి. మేము 2 డేస్ అన్‌లిమిటెడ్ పాస్ తీసుకున్నాం. ఎందుకంటే మేము మొత్తం అన్ని ప్లేసెస్‌కి బస్‌లోనే ట్రావెల్ చేయాలి కాబట్టి. ఈ 2 డేస్ అన్‌లిమిటెడ్ పాస్ అయితే £18 ప్రైస్ అయింది మాకు. ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. క్లైమేట్ కూడా చాలా బాగుండింది సన్నీగా. మాకు జర్నీ అయితే ఒక 1 అవర్ టైం పట్టింది రీచ్ అవ్వటానికి. ఫైనలీ మోడల్ విలేజ్‌కి అయితే రీచ్ అయిపోయాం. ఈ విలేజ్‌లో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ ఇలా గుడిసెల్ని మోడల్‌గా అయితే బిల్డ్ చేసుకున్నారు. ఈ విలేజ్ మొత్తం ఎలా అయితే ఉందో అలా ఇక్కడ చిన్న హౌసెస్‌ని నార్మల్‌గా హౌసెస్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసే మెటీరియల్‌తోనే మొత్తం అన్నీ అలా బిల్డ్ చేశారు. ఇక్కడ ప్లాంట్స్ అన్నీ కూడా చిన్నగా అన్ని రియల్ ప్లాంట్స్‌ని చాలా బ్యూటిఫుల్‌గా పెట్టారు. ఇక్కడ చిన్న సైజులో చర్చ్‌ని పెట్టారు. ఫ్రంట్‌లో అయితే వెడ్డింగ్ చేసుకొని పిక్స్ తీసుకుంటున్నట్టుగా చిన్న డాల్స్‌తో అరేంజ్ చేశారు. ఇక్కడ నేను మా హస్బెండ్ ఇద్దరు ఇవి అన్నీ రియల్‌వా కాదా అని చెక్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నేను హౌసెస్ పక్కన నిలబడుకొని హైట్ ఎంత ఉన్నాయని చెక్ చేసుకుంటూ ఉన్నా. ఇక్కడ ఇది ఈ మోడల్ విలేజ్ మ్యాప్ని ఇలా అరేంజ్ చేసి చూపించారు. ఇది పిల్లలకి స్కూల్ ఎలా ఉంటుంది అని ఇలా రిప్రజెంట్ చేసి చూపించారు. అలా మొత్తం కంప్లీట్ చేసుకొని ఎండ్కి వచ్చేసరికి నాకు పిల్లమర్రి రాజు చెట్టు కనిపించింది. చూడండి, ఈ ట్రీకి ఐసు ఇంకా నోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేమిద్దరూ ఇలా ఒక ఫన్నీ మూమెంట్ని క్యాప్చర్ చేసుకున్నాం. ఇది ఇక్కడ లోపల ఒక షాప్ ఉంటుంది. మనం ఏదైనా గుర్తుగా తీసుకొని వెళ్ళడానికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి.